హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ తెలుగు టెక్. సో మన వీడియోలో అయితే చాలా టెక్నికల్ వీడియోస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో ఈరోజు ఏంటంటే అమెజాన్ నుంచి తెప్పించిన కార్ క్లీనింగ్ బ్రష్ ఇది. సో దీని పెద్ద కాస్ట్ కూడా కాదు, ఇది 399 ఆఫర్గా మనకు వచ్చింది. సో ఏంటంటే మనం కారు ఎక్కువగా ఇంట్లో పార్క్ చేస్తుంటాము, చెట్ల కింద పార్క్ చేస్తుంటాము, రోడ్డు పక్కన పార్క్ చేస్తుంటాం. సో అస్తమానం డస్ట్ అయితే పడుతుంది. సో ఇంకోటి ఏంటంటే మనకున్న ఈ కార్ కలర్ని బట్టి కూడా డస్ట్ అనేది బాగా అవుట్ అయిపోయి కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వారి కోసం ఏంటంటే సో ఈ క్లీనింగ్ బ్రష్ అయితే ఉంది. సో ఈ క్లీనింగ్ బ్రష్ ఏంటంటే ప్రాపర్గా ఉన్న డస్ట్ చూడండి, మీరు సర్ఫేస్ మీద ఉన్న డస్ట్ చూడండి, బిఫోర్ ఆఫ్టర్ కూడా మీరు గమనించవచ్చు. సో చాలా క్లియర్గా అయితే ఇది అంటే 100% క్లీనింగ్ చేయకపోయినా 70-80% అయితే క్లీనింగ్ చేస్తుంది చూడండి. సో దీని నుంచి మనం రఫ్ చేసినట్లయితే మంచి షైనింగ్ అయితే వస్తుంది. సో ఎక్కువగా మనకు కార్ ఈ చలికాలంలో కానీ, వర్షాకాలంలో కానీ, ఎండాకాలంలో కానీ కార్ అనేది మనం కవర్ కప్పి ఉంటాము. ఒక్కోసారి కవర్ కప్పాము, ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తూ ఉంటాము. సో సింపుల్గా క్లీన్ చేయడానికైతే అంటే మనము తక్కువ టైంలో మన కార్ని అయితే ఒక షేపులో క్లీన్ చేసుకోవడానికైతే ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో చూసారు కదా, సో ముందు నేను చూపిస్తున్న లైవ్ వీడియో తీస్తున్నాను నేను. సో ముందుగా అయితే డస్ట్ అయితే చూసారు కదా, సో డస్ట్ అయితే ఉంది. దీన్ని ఒకసారి మనం రఫ్ చేసిన తర్వాత చూడండి, ఆ తేడా అయితే మనం గమనించవచ్చు. సో రఫ్ చేసిన ఒకవైపు షైనింగ్ ఉంది, ఇంకో సైడ్ డస్ట్ చూసారు కదా అలాగే ఉంది. సో ఇదేంటంటే కార్ అనేది మనము దాని కలర్ని బట్టి కూడా షైనింగ్ వస్తుంది కాబట్టి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఎక్కువగా టైం లేని వాళ్ళకి, లేకపోతే ఏదైనా హడావుడిగా బయటకు వెళ్ళిపోతున్న వాళ్ళకి జస్ట్ ఈ రకంగా మనం వన్ టైం అనేది బ్రష్ మొత్తం కంప్లీట్గా ఫామ్ చేసినట్లయితే మరి డస్ట్ అనేది వెళ్ళి మంచి క్లీనింగ్ అయితే ఉంటుంది. అదే రకంగా ఈ బ్రష్ అనేది కూడా మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది ఎక్కువ డస్ట్ అనేది అబ్జర్వ్ చేయదు. సో మనం దీన్ని కొంచెం షేక్ చేసినట్లయితే ఆ డస్ట్ కూడా అంతా మనకి రాలిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా మనం కార్ అనేది క్లీన్ చేసినప్పుడు, గ్లాస్ సైజ్ చేసినప్పుడు కంపల్సరీ వేపరైజర్ ఉంటుంది కదా, సో వేపరైజర్ అనేది క్లీన్ చేసుకొని వైపర్లని ఆ తర్వాత మనం చూసుకోవాలి. సో గ్లాస్ కూడా చూసారు కదా, గ్లాస్ కూడా ఎంత క్లీన్గా ఉందో మీరు ఇంతకుముందు గమనించవచ్చు. సో డస్ట్ ఉన్నప్పుడు లేనప్పుడు అంటే తిప్పుకున్నట్లయితే కంప్లీట్గా మనకు ఆ డస్ట్ అంతా కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది. సో ఇది ఒక క్లాత్లా కాకుండా కాటన్, మనకి థ్రెడ్స్ అంటాం కదా, సో తాళ్లతో తయారు చేసింది కాబట్టి ఎక్కువ డస్ట్ అనేది ఇది ఫామ్ చేసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ.